హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ ఉప్మా చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా గోధుమ రవ్వని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రవ్వని మనం ఒక 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పైన కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు, పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం జీడిపప్పును వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, టొమాటోలు, క్యారెట్, క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక స్పూన్ దాకా సాల్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేది ఫాస్ట్గా మగ్గుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నానండి. వాటర్ యాడ్ చేశాక సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈలోపు వాటర్ బాగా మరిగి కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గోధుమ రవ్వ అంతా వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి మరో 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి కాస్త టైం పడుతుందండి, ఎందుకంటే బొంబాయి రవ్వ కంటే కూడా ఈ రవ్వ కాస్త లావుగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాస్త జిగురుగా ఉన్నట్టు ఉంటుంది. వాటర్ అనేది ఇంకా ఉంది, కాస్త ఉడకాలన్నమాట. ఇంకా ఒక 3 నిమిషాల పాటు ఇలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, గోధుమ రవ్వ ఉప్మా ఎంత సాఫ్ట్గా, ఎంత పొడి పొడిగా ఉందో. ఇంతే అండి, ఉప్మా చేయడం చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి.